హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. ఏంటి మేడం కర్ర పట్టుకొచ్చారనుకుంటున్నారా? కర్రతోటి మీకు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. ఇది నేను జిమ్‌లో నేర్చుకున్నాను. రోజు చేస్తాను. మీకు కూడా కొంచెం నేర్పిస్తే కొంచెము ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతోటి వీడియో చేస్తున్నాను. సింపుల్ ఒక కర్ర తీసుకోండి. ఈ కర్ర తీసుకొని దీంతోనే ఏమన్నా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓ 100, 200 దొరికిపోతుంది. ఫరెవర్ మీ ఇంట్లో అందరూ యూజ్ చేసుకోవచ్చు. కర్ర లేకపోతే ఇప్పుడైతే మీరు టెంపరరీ ఒక చిన్న చిట్కా చెప్తాను. దాని ప్రకారంగా మీరు ఫాలో అయిపోయి నాతో పాటుగా కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇది మాత్రం ఖాళీ కడుపుతోనే చేయాలి. పొద్దున చేయండి లేదా సాయంత్రం చేయండి. ఎట్లా అయినా గానీ. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే గనక మీకిక్కడ ఈ షోల్డర్స్, వేస్ట్ పార్టు, పొట్ట అన్నీ తగ్గిపోతాయి. అన్నీ తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఫుడ్ కంట్రోల్‌లో ఉంటే గనక బాడీ మంచిగా చక్కగా నాజూగ్గా మెరుపు తీగలాగా తయారవుతారు. సరే, ఎక్సర్సైజ్‌కెళ్ళే ముందు మీ అందరికి తెలుసు నేను మీ డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్. జిమ్ గూడా చేస్తున్నాను. జిమ్ ట్రైనింగ్ గూడా మీకిస్తున్నాను. నేను చేసేది. ఓకేనా? సరే. ఈ ఎక్సర్సైజ్‌కి వెళ్ళే ముందు మీకు చిన్న టిప్ ఇది. ఒక స్టిక్ ఒకటి కొనుక్కోండి. 100, 200 ఉంటది. లేకపోతే ఒక చున్నీ చూపిస్తాను. ఏదన్నా మనము చుడిదార్ మీద ఏసుకుంటాము. ఏదైనా ఒక చున్నీ తీసుకోండి. చున్నీతోని కూడా నేర్పిస్తాను ఎక్సర్సైజ్. ఓకే. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మొదలెట్టేయొచ్చు. ఇక ఫస్ట్ ఎక్సర్సైజ్ మొదలు పెడదాం. చాలా ఈజీ, అందరూ చేయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది ఇలా పెట్టుకోండి. ఓకే. ఈ పొజిషన్ తీసుకొని మనం ఫస్ట్ సైడ్ మీద ఫోకస్ చేద్దాం. ఇట్లా 1 ఇంత వంగాలి. వంగి మళ్ళీ స్ట్రైట్‌గా వచ్చేయాలి. 1 అయింది కదా! చేస్తున్నారా నాతో పాటు? చేయాలి. 10 టైమ్స్ ఇట్లా చేద్దాం. మీకు 10 టైమ్సే నేర్పిస్తున్నాను. కానీ 20 టైమ్స్ తర్వాత మీరు కొంచెం పెంచండి. సరే, 10 టైమ్స్ ఇట్లా. ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది కదా! లెఫ్ట్ సైడ్. ఇది ఒకటి ఫస్ట్ ఎక్సర్సైజ్. మీకు కాళ్ళు కనపడట్లేదు కదా! ఇంత కొంచెం దూరం ఉంచండి కాళ్ళు. ఓకే. కొంచెం వెడల్పుగా ఉంచి చేయాలి ఎక్సర్సైజ్ ఇది. ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ కొంచెం ఇది ఇలా పైకి పెట్టండి. పైకి పెట్టి కాళ్ళతోటి ఇట్లా టచ్ చేయడం. 1, 2. ఓకే. ఇది రైట్ లెగ్ 10 టైమ్స్, లెఫ్ట్ లెగ్ 10 టైమ్స్. ఒకటేసారి ఫోకస్ చేయొచ్చు లేదా ఆల్టర్‌నేటివ్ ఫోకస్ చేయొద్దు. ఒకటేసారి చేద్దామా? సరే. ఇప్పుడు రైట్ లెగ్. లెఫ్ట్ హ్యాండ్ 1. ఇలా చేసినప్పుడు ఒక్కొక్క దానికి మధ్యలో కొంచెం ఒక 10 సెకండ్స్ కానీ, 20 సెకండ్స్ కానీ కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ మీకు చున్నీతో చూపిస్తాను. ఏదైనా క్లాత్ గానీ, టవల్ గానీ తీసుకొని దాంతో చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ మనం చున్నీతో చేయొచ్చు. ఇట్లా చూడండి. 1, 2, 3. అట్లాగే లెఫ్ట్ లెగ్. ఇంట్లో స్టిక్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఇట్లా మొదలెట్టేయచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్‌కి ఇలా పెట్టుకొని మనము ఇట్లా తిరుగుతాం 90 డిగ్రీస్‌లో. మళ్ళా ఇట్లా టర్న్ అయ్యి ఇటు. ఇట్లా ఒక్క సైడ్ తిరిగి ఇంకో సైడ్ తిరిగేసరికి ఒక్కటి కౌంట్ అవుతుంది.
మొత్తం 10 రిపిటేషన్స్ చేద్దాం. రెడీనా? కొంచెం ప్రాక్టీస్ బాగా అయిందనుకోండి, అప్పుడు కొంచెం స్పీడ్ కూడా తిరగచ్చు. ఎంత స్పీడ్ వీలైతే అంత, మీ బాడీ ఎంత అలౌ చేస్తే అంత. దీంతో ఏంటంటే మనకి నడుము దగ్గర ఉన్న సైడ్లో ఉన్న కొవ్వు ఉంటుంది చూడండి, కొలెస్ట్రాల్, అది తగ్గుతుంది, పొట్ట కూడా తగ్గుతుంది. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాము. ఇది స్పెషలీ ఫర్ ఆర్మ్స్, షోల్డర్స్ ఇది తగ్గడానికి. ఇది ఫస్ట్ ఇలా పెట్టుకుని 1 2 ఒకటైంది, ఇప్పుడు 2. ఇది ఈజీనే, ఎవరైనా చేయొచ్చు. ఇది ఒక 10 రిపిటేషన్స్ చేద్దాం, ఓకేనా? ఇది 10 రిపిటేషన్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఈ కర్రను మనం ఇట్లా రౌండ్కి తిప్పుతాము. క్లాక్ వైజ్గా ఒక 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్గా 10 టైమ్స్, ఓకేనా? రెడీ? అర్థమవుతుంది కదా? ఇట్లా తిప్పడం ఎంత ఏం లేదు. చల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. అలసిపోయారా? అలసిపోతే కర్ర ఇలా పట్టుకొని కొంచెం మెల్లగా మార్చేస్తుంది. కొంచెం అంటే చేతులకి మనం ఎక్సర్సైజ్ అయితే ఇవ్వట్లేదు, కానీ కాళ్ళని కొంచెం ఇట్లా చిన్న చిన్నగా జాగింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ ఇస్తున్నాము. ఎప్పుడు అలసిపోయినా ఖాళీగా నిలబడకుండా కొంచెం ఇట్లా చేయండి, ఓకేనా? ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్, మహా అంటే 30 సెకండ్స్. ఇక లాస్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాము. లాస్ట్ ఎక్సర్సైజ్ ఏం లేదు, సింపుల్. ఇట్లా పెట్టండి, ఇట్లా రైట్ సైడ్ టర్న్ అయ్యి ఇది మధ్యలో కంటూ కొంచెం మోకాళ్ళని బెండ్ చేయాలి, ఓకేనా? కొంచెం బెండ్ చేసి మళ్ళీ పైకని ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది ఒక 10 రిపిటేషన్స్ రైట్ సైడ్, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా 10 రిపిటేషన్స్. ఓకే, గెట్ రెడీ. రైట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం.
ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఎన్నిసార్లు చేయాలి? 20 రిపిటేషన్స్ చేయాలి. అండ్ ఇది మొత్తం చేసిన తర్వాత కర్ర సహాయంతో కాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. అప్పర్ బాడీ వర్కౌట్ అయింది, మళ్ళీ కాళ్ళకు కూడా కొంచెం వర్కౌట్ చేయొచ్చు కదా. ఏం చేయొచ్చు? సో ఒకటి, మీరు కర్ర పట్టుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా కొంచెం సైడ్ వర్డ్స్లో కొంచెం జంపింగ్ చేయొచ్చు. ఇట్లా ఇట్లా చేయొచ్చు. అండ్ తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా జంప్ చేయొచ్చు. ఇట్లా ఫ్రంట్ సైడ్ జంప్ చేయొచ్చు. ఇది 20 టైమ్స్, 30, 50, మీకు ఎనర్జీ ఉంటే 100 టైమ్స్ కూడా చేయొచ్చు. ఇది కాకుండా నీ ట్యాపింగ్ ఒకటి చేయొచ్చు, కర్ర పట్టుకొని ఇట్లా చేతులు పెట్టి నీ ట్యాపింగ్ అంటారు కదా, ఇట్లా చేయొచ్చు. ఇది మీకు కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటే నార్మల్గా ఇలా చేయొచ్చు. ఇది వీలైతే మీకు ఎనర్జీ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక మీరు జంప్ చేయొచ్చు కూడా ఇట్లా, ఎంత వీలైతే అంత. చెప్పాను కదా 20, 50, 100 మీ ఇష్టం. ఈ మాత్రం ఎక్సర్సైజ్ చేస్తే కనుక డెఫినెట్లీ మీరు చాలా ఫిట్గా ఉంటారు. హార్డ్లీ 10 to 15 మినిట్స్, అంతకంటే ఎక్కువ పట్టదు, కానీ ఫుల్ బాడీ వర్కౌట్ అయిపోతుంది మీకు. ఎంతమందికి నచ్చింది వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో వస్తాను. మీరందరూ ఫిట్గా ఉండాలి, అదే నా ఉద్దేశము. మెల్లమెల్లగా చూస్తూ ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.